సబ్స్క్రైబ్ పెట్టి ఎందుకు రాలేదు? హాయ్ హాయ్ ఆల్ ఆఫ్ యూ బాగున్నారు అందరూ? హాయ్ బ్రో, హాయ్ హాయ్. జ్యోతి గారు యాడ్ చేస్తారు. హాయ్ బ్రో, విజయ్ బ్రో. హాయ్ సలీం గారు, హాయ్ హాయ్. అందరు లంచ్ అయిపోయిందండి? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? గురువు గారు హాయ్ హాయ్ బాబు గారు. హలో, చాందీ ఏం చేస్తుందండి చూపించనా? ఇచ్చినారో వచ్చామండి అత్తయ్య వాళ్ళ ఇంటికి, అంటే చాందీ వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చామన్నమాట. తను ఆల్రెడీ బిర్యానీ తెచ్చుకున్నాం, ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేస్తున్నారు ఎగ్ కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వద్దన్నారండి, కొంచెం బాగోలేదు ఇంట్లో అనమాట. వాళ్ళు ఇంకేదో అనుకోగలరు బాగాలేదంటే. బాగాలేదంటే వ్యాక్సిన్ వేసుకున్నాను, సెకండ్ డోస్. కొంచెం బాడీ పెయిన్స్గా ఉన్నాయి. ప్లస్ డ్యూటీకి కూడా వెళ్ళాలి, చాలా ఈరోజు డ్యూటీకి కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్. హాలిడే లీవ్ పెట్టేస్తా. Hi Akanta, hi. I am from Chennai. Yeah, okay. Hi. Hi Andy. కామెంట్ వచ్చింది. నేను చూస్తాను. పిన్ చేశాను కింద మెసేజ్. చదవా? సాయి చాందీ, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? దివ్య, దమ్ముంటే యాడ్ అవ్వు, లైవ్ లో యాడ్ అయ్యి నువ్వు మాట్లాడు, మేము పడతాం. ఓకే, యాడ్ అవ్వు. రిక్వెస్ట్ పెట్టాను కదా, ఎందుకు డిక్లైన్ చేసావు? యాడ్ అవ్వు, ఒక్కసారి యాడ్ అవ్వు. కామెంట్ పెట్టింది కదా ఇప్పుడు అమ్మాయి పేరు దివ్య, అకౌంట్ నేమ్. యాడ్ అవ్వు, మాట్లాడడం కాదు, యాడ్ అయ్యి చూపించు. మీరు ఎన్నా మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం కదా లైవ్ లో, యాడ్ అయ్యి నువ్వు మాట్లాడు, లేకపోతే గమ్మునండి. ఓకే, చాలా బాగున్నా సిస్టర్, థ్యాంక్ యూ. పట్టుకో, మాట్లాడు. తన కటింగ్ చేస్తుంది. హాయ్ ఆల్ ఆఫ్ యూ. నాకు ఒక డైలాగ్ ఇచ్చారండి. అబ్బా, నిజం అనుకుంటారే వాళ్ళు, ఇప్పటికీ నువ్వేం మాట్లాడిపోతే నేనే అనుకుంటున్నారు. నాకు ఎక్కువగా లైవ్ లోకి రావడం, వీడియోస్ తను బలవంతంగా చేస్తాను ఈ మధ్యన, ఎందుకంటే వర్క్ కొంచెం బిజీ వల్ల. ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండే, ఇప్పుడు వర్క్ ప్రెజర్ ఎక్కువ అవడం చేయలేకపోతున్నాను అనమాట. వీడియోస్ తనకి ఎక్కువ సపోర్ట్ చేయలేకపోతున్నాను. తను ఏదన్నా చూద్దాం అనేస్తున్నాను తప్ప చేయట్లేదు ఏది కూడా. ఒకప్పుడు వీడియోస్ మస్తు చేసేవాళ్ళం, ఇప్పుడు చేయడం లేదు. లైవ్లోకి రావడం కూడా, మాట్లాడడం కూడా కొంచెం తగ్గించేసాను అనమాట. ఎంతసేపు ఉంటే రెస్ట్ తీసుకుందని చూస్తున్నాను తప్ప. ఆయమ్మ బాగున్నారా? ప్లీజ్ అన్న యాడ్ మీ. ఇట్స్ మీ. I am big. Hi Sayana, I am
పిసిగిది కటింగ్ దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. దగ్గరకు రాదు. హాయ్ బ్రదర్, తిన్నారా? మార్నింగ్ టిఫిన్ చేశారు అందరూ. మార్నింగ్ అందరూ తినేసి మధ్యాహ్నం కూడా వాళ్ళు కరిగిపోయి ఉంటారు. మా మాత్రం తినలేదు అది. మాము కాదు మేము. అంటే నేను తినలేదు, తను తినలేదు. నేను తినలేదు, తను తినలేదు ఏంటమ్మా? ఇవ్వన్నా కదా మేము అని అంటే మా అమ్మ అంటున్నా కదా, అందుకే మార్చి. ఎక్కడ ఉంటారు ప్రెసెంట్? మేము ఉండేది ప్రెసెంట్ ఉండేది విజయనగరంలో ఉన్నామండి. మేము ఉండేది నగరపోల్స్లో. అది ప్రాపర్ వచ్చి నర్సీపురం అనమాట, తాలూకుపురం దగ్గర. నేను డీటెయిల్ చెప్తానండి, షార్ట్ కట్ లో చెప్తుంది. కానీ ఏదైనా అడిగితే నన్ను అడిగాను, తను అడగండి. లైవ్ రండి. థ్యాంక్ యూ. నాకు నాకు నేను చదువుతున్నప్పుడు నాకే అది, నువ్వు చదువుకున్నప్పుడు నీకు అది. నా లైవ్ నాకు ఇచ్చి బాబు నాకు పెట్టారు. నన్ను చూసి వచ్చేది అందరూ. నేను చూసి ఎంతమంది వస్తారు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎంతమంది? ఇద్దరు తగ్గిపోండి. అయ్యో తగ్గిపోతున్నారు. ఓకేనా? చూసారా చూడదా అప్పుడు లేదా చూపెట్టి 2-3 తగ్గిపోతాను. హాయ్ హాయ్. ఏదైనా అడిగితే నన్ను అడిగాను ఫ్రెండ్స్, డీటెయిల్ గా చెప్తాను. అక్కడ అడిగాను అన్ని షార్ట్ కట్ చెప్తే మీకు అర్థం కాదు. నేను చెప్పాను కదా అంటది ఒకటే మాటలో. మీరు ఎప్పుడు చెప్పారు మాకు అని అంటారు మీరు. హాయ్ అన్న, హాయ్ అమ్మ. హలో హలో. ఇద్దరికి ఓకే, ఇద్దరికి ఫ్యానా? వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ వన్ నాకే కదా, సాయి అని ఉన్న పేరు నాదే కదా, నాకే ఇదేం ఆట కాదు, తుండి అందరికి. ఏ పాపమే లేదండి. ట్రూ. ఏంటి పాపం అంటే నా ఫ్యాన్స్ అంటున్నారు కదండి. అవును, ఇది చూపించు. అవునండి, అవును. తొండి ఇక్కడికి వస్తే ఎప్పుడు కనిపిస్తాం కదమ్మా. కటింగ్ చేస్తున్నాం అమ్మా. యాడ్ చేస్తున్నాం అండి, ఎవరు కూడా యాడ్ అవ్వట్లేదు. సారీ అన్నా, సూపర్ అన్నా మీరు. సారీ, నాకు తెలుసు నేను సూపర్ అని. కానీ ఈ మధ్యనే కొంచెం బాగలేదు, వీక్ అయిపోయింది. తినకో, తిండి తినకపోతే వీక్ ఆకలి వేయట్లేదు ఫ్రెండ్స్. తినడానికైనా తిందామంటే అయినా ఏం దొరకట్లేదు. తిందాం అనేసరికి ఆకలి వేయట్లేదు. అన్ని ఉన్నప్పుడు ఆకలి, ఏది లేనప్పుడే ఎఫెక్ట్ పెట్టారు ఫ్రెండ్స్. న్యాచురల్ కలర్ అయితే ఇది కాదు. ఏంటమ్మా ఎక్కువ చెప్తున్నావు? నేను న్యాచురల్ గా బాగుంటాను, ఎఫెక్ట్ అంటే చెత్త కూడా చూసారా మెరిసిపోతుంది. ఎఫెక్ట్ కాబట్టి మెరుస్తుంది, లేకపోతే పాచిపోయి గాడి గుడ్డలో కాదు, బ్రాండెడ్ షర్ట్లు నమ్మట్టు. అంతేలే. హలో, యాడ్ చేయండి. హలో, సాయి చాందిని. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ఇది లైవ్ యాడ్ మీ అన్నయ్య. ఓకేనమ్మా, యాడ్ చేస్తున్నానండి. ఇది వెళ్ళిపోయారు. ఏంటి రిక్వెస్ట్ పెట్టరా ప్లీజ్? ఎత్తకలేమమ్మా, చాలా మంది యాడ్ చేసావా? వెళ్ళిపోయారు. రిక్వెస్ట్ పెట్టండి ప్లీజ్, యాడ్ చేస్తాను. ఓకేనా? నేను యాడ్ చేస్తుంటే ఎవరికి ఇది యాడ్ అవ్వడం లేదు. అలాగే చాందినాక నేను లైవ్ లో చేస్తే చాందిని గారికి చెప్తే నేను హట్ అయిపోతాను. నాకు చెప్పండి. హట్ అయిపోతే నేను చట్నీ చేసి పెడతాను, చట్నీతో ముంచుకొని తినండి. ఉదయం ఏం చేస్తావు? టిఫిన్ మరి పెట్టలేదు. పడుకునేసరికి లంచ్ టైం అవుతుంది, టిఫిన్ టైం మాకు. బై ఫ్రెండ్స్. ఆవిడ పడుకొని లేసే టైంకి మనకి టిఫిన్ లో అవుతాయండి, అంటే లంచ్ టైం అదనమాట. ఇప్పుడు మాకు టిఫిన్ ఇది.
మ్యారేజ్ చేసుకోండి ఫ్రెండ్స్, కానీ లవ్ చేసి మ్యారేజ్ చేసుకోండి, కానీ ఆ అమ్మాయిని బాగా స్టడీ చేయండి, అప్పుడు మ్యారేజ్ చేసుకోండి. అది లేడీస్కైనా సరే చెప్తున్నాను. ఇలా జస్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే మాలా హ్యాపీగా ఉంటారు. అంటే మ్యారేజ్ చేసుకున్న అందరూ హ్యాపీగా లేరని అనట్లేదు, అందరికీ అలా రాదు కదా అని అండర్స్టాండింగ్ ఉండదు. అంటే ఇంకోలా మిమ్మల్ని ఎవరిని తప్పుగా అంటున్నాను కాదు, అందరూ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను, మిమ్మల్ని ఏదో ఉద్దేశించి అనట్లేదు. బట్ చెప్తున్నాను, అది నేను చెప్పాలనిపించి చెప్తున్నాను అంటే. వచ్చేసాను ఫ్రెండ్స్. కటింగ్ అయింది ఫ్రెండ్స్. మా అత్తయ్య గారు వచ్చి వంట వండుతారు, ఏవిడేమో వండరు. ఏంటమ్మా పరువు తీసేస్తున్నావు? నేను ఏదైనా నిజమే చెప్తాను ఫ్రెండ్స్. అవునా? అయితే అడుగు 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 అడుగు. వచ్చేకి జనం తగ్గిపోతుంది. అయితే ఇది నా లైఫ్, నా ఫ్రెండ్స్ నా కోసం వస్తారు, నీకోసం కాదు. మరి నా కోసం వచ్చి నీ కోసం తగ్గిపోతాను తెలుసు. నువ్వు అడ్డింగ్ ఉంది అసలు. ఏంటి చూసారా, లైవ్ బిజీలో వచ్చి ట్యాప్ ఆపకుండా వస్తారనమాట. సాయి చాందిని గారు, సారీ చాందిని గారు, నా పేరు సాయి కదా, నీ నా పేరు. ఏదైనా అడగాలంటే అడగండి, నేను చెప్తాను అనమాట. ఏం చెప్పేస్తావు? ఏం లేదు చెప్పడానికి. నేను కూడా బొమ్మ పెడతాను. హాయ్ తిన్నావా అంట. లేదు లేదు, ఇంకా తినలేదండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుర్తుంచుకో, ఐడి గుర్తుంచుకో. సూపర్ అని అన్నావు కదా. నేను ఏదైనా క్వశ్చన్స్ అడగండి చెప్తుంటాను. ఎవరైనా పర్వాలేదు, ఏదైనా అడగండి చెప్తాను. హాయ్ 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 సాయి బ్రో. ఉల్లిపాయలు కోసింది కదా ఫ్రెండ్స్, నేను కూడా ఏడుతున్నాను ఫ్రెండ్స్. నేను కొట్టాను ఇప్పుడు లైవ్ లో, చూసారా? అంతే లేడీస్ అంతే. కొట్టాను నన్ను మా ఆయన. నన్ను కట్టేసింది ఫ్రెండ్స్. నిజంగా అమ్మ నేను నిజం కొడతాను ఇప్పుడు. వచ్చేసరా వాటర్ వస్తుంది. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, నా ఫోన్ నాకు ఇచ్చట్లా. ఫాలోవర్స్ అందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు అని కట్టుడు. నువ్వు ఆ మాట అన్నావు లేదో 6 వెళ్ళిపోతారు. విజయనగరంలో మిమ్మల్ని చూసాను. అవునా? థ్యాంక్ యూ. చూసారు ఆ పాప స్పూన్, అదే నేను ఫోటో తీసుకోవాలా లేదంటే లవ్ మ్యారేజ్ అన్నయ్య? అవునమ్మా, మాది లవ్ మ్యారేజ్ కాబట్టి. పెద్దోళ్ళు కుదిర్చిన లవ్ మ్యారేజ్ కాదు, మా బావగారు కుదిర్చిన లవ్ మ్యారేజ్. నేను చెప్తా, నా లవ్ స్టోరీ మొత్తం చెప్తా. దీన్ని అడిగితే షార్ట్ కట్ లో చెప్తుంది. నాది ఏ ఊరు నుంచి స్టార్ట్ చేస్తాను. అన్నయ్య మీ జోడీ సూపర్ అన్నయ్య. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అక్క నేను మీకోసం వచ్చాను అక్క. ఎక్కడికి వచ్చావు మా? దగ్గరకు వలసా? విజయనగరమా, పార్వతీపురమా? అన్న మీరు చాలా బాగున్నారు. అది ఎఫెక్ట్ మహిమ, నేను న్యాచురల్ గా ఇంకా బాగుంటుంది. అంటే ఎఫెక్ట్ మహిమ అంటే ఈయన బాగోరని ఒప్పుకున్నారు. మీకు అర్థమవుతుందా? అందంగా ఉన్న ఆడపిల్లకి చింపాజీ మొహాన్ని ఇచ్చి పెళ్లి చేసేసారు, నా జీవితాన్ని పాడు చేసేసారు. పిచ్చిదాన్ని ఇచ్చి చేశారు ఫ్రెండ్స్. నేనైతే అయిపోరు ఫ్రెండ్స్, నాకు ఏడిపించేస్తుంది ఫ్రెండ్స్. మీ దగ్గర పెట్టే కామెంట్స్ కనిపిస్తలే నాకు. ఉల్లిపాయలు కోసాక ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. క్వశ్చన్స్ అడగనంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ ఏవి అడగండి నేను చెప్తాను. ఏంటి ఆగాగే? మీకు పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సిస్. ఫేస్ కి ఏం యూజ్ చేస్తారు చెప్పండి ప్లీజ్. నేను ఫేస్ కి అయితే ఏం యూజ్ చేయదండి, నేనైతే ఫేస్ వాష్ యూజ్ చేస్తానండి. తను అయితే సోప్ ఒకటే, నేను అది సింథాల్ సోప్ ఒకటే అంతే. పౌడర్ కూడా రాయదు, పడదు. స్కిన్ కి పింపుల్స్ వస్తాయి. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎప్పుడో రోజ్ వాటర్ పెడతాడు. రోజ్ వాటర్ అప్పుడు స్కూల్ ఏజ్ లో ఉండేటప్పటి నుంచి నాకు అలవాటు అనమాట రోజ్ వాటర్. సో అదే కంటిన్యూ చేస్తున్నాను. మొన్నే ఫోటో మ్యారేజ్ కొత్తలో మెసేజ్ అండ్ సోప్ పడేదండి. కొత్తలో అనుకమ్మా నన్ను కొత్తలో మైసూర్ శాండ్ సోప్ పడేది. తర్వాత వైజాగ్ వెళ్ళిన తర్వాత నేను వైట్ అయిపోయాను, బ్లాక్ అయిపోయింది అనమాట. మైసూర్ శాండ్ సోప్ వాటర్ మనసు నేను వైట్ అయిపోయాను. వైజాగ్ ఎవరికి వాటర్ పడ చెప్పండి ఫ్రెండ్స్. నేను వైట్ అయిపోయానని మైసూర్ శాండ్ సోప్ మార్చింది, బ్లాక్ అయిపోయింది. చింతల సోప్ తీసుకున్నాను, తగు ఆడితే చింతల సోప్ తీసుకొచ్చాను. అప్పుడు చింతల సోప్ నేను సోప్ వాడడం పూర్తిగా మానేశాను ఫ్రెండ్స్.
అంటే స్నానం చేయట్లేదా? ఫేస్ కి పెట్టను. అందుకే రంగు ఇలా ఉంది. రంగు అందుకే ఇలా ఉంది మాస్టర్ జీ. రంగు అందుకే ఇలా ఉంది మీది. నన్ను చెప్పనివ్వట్లేదు చూసారా, ఫేస్ కి ఫేస్ వాష్ పెడతాను ఫ్రెండ్. నీకు ఇప్పుడు ఎవరు సోప్ పెడతావా సబ్ పెడతావా అని అడగలే. అంటే ఆవిడ అడిగింది డీటెయిల్ గా చెప్తున్నాను. నన్ను అడిగింది చాందిని అక్క ఫేస్ అని చెప్పాను. సాయి బ్రో చెప్పండి, ఇక్కడే ఉన్నారు ప్రతిసారి ఇక్కడే ఉన్నారు. మాకు నవ్వుతున్నారే. దగ్గర ఉంటే మాత్రం ఇలానే కట్టుకుంటూ ఉంటాము. నైట్ మాత్రం లైవ్ వద్దాను అంటే మాత్రం నా బుర్ర తినేస్తురా అని చెప్పేది. నాకు నిద్ర వస్తుంది, డ్యూటీకి వెళ్ళాలి. నాకు నిద్ర రాలే టైంలో నేను లైవ్ చేస్తాను నైట్ టైమ్. ఈయన అంటారు ఈ టైంలో లైవ్ చేయడం అవసరమా, అవసరం లేదు ఆపు అంటారు. మనకు నిద్ర రాలేనప్పుడు నేను చెప్పినన్ని మాటలు వినాలి కదా. నాకు నిద్ర వచ్చినంత వరకు నేను మాట్లాడతాను, నిద్ర వస్తే నేను పడుకుంటాను. నిద్ర వచ్చినంత వరకు వినాలి కదా. విండు ఏం చేస్తాను, మాట్లాడుతూనే ఉంటాను. వినే 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 అని మాట్లాడుతూ ఉంటా. విండు లేకపోతే అప్పుడు కొన్ని రోజులు పోయాక నాకు నేనేం మాట్లాడను, లైవ్ చేసుకుని నేను పడుకుంటాను చెప్పి ఆయన పడుకుంటూ నేను లైవ్ చేస్తాను. నిద్ర వస్తే లైవ్ రాను, పడుకుని పోతాను. సో అది మ్యాటర్. నిజంగా చెప్పాలంటే నైట్ టైమ్స్ లైవ్ చేసిన, ఎందుకంటే నిద్ర రాకపోతే లైవ్ లోకి వస్తే, నిద్ర వస్తే ఇంకా నేను లైవ్ చేయను, పడుకుంటాను. అలాగే అన్నాడు అనుకోండి, నా బుర్ర తినే తెల్ల డ్యూటీకి వెళ్ళాలి. 1 గంట 2 అయిపోతుంది నాకు. అమ్మా వాళ్ళు ఇలాగన్నారమ్మా, చాట్లు ఇలా చెప్పారమ్మా, అలా లైవ్ వెళ్ళేటప్పుడు ఇలా వీడియో మెసేజ్ పెట్టారమ్మా, నేను ఇలా చెప్పానమ్మా, వాళ్ళు ఇలా మాట్లాడారు. హీరోయిన్ అంట. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ జీరో. నో అమ్మా, నీ నేచురల్ స్టార్ అమ్మా. హీరో కాదు, నేచురల్ స్టార్. కనిపించట్లేదే. నువ్వు ఎలాగో కనిపించు అక్క. యూట్యూబ్ లో వీడియోస్ ఏంటి అక్క? యూట్యూబ్ ఛానల్ లో ఇంకా వీడియోస్ పెట్టలేదు. ఫేక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి, చాలా తప్పుగా పెడుతున్నారు. బట్ లైట్ తీసుకున్నాం. ఎప్పుడైతే ఆగు, నీకెందుకు నువ్వు కనబడట్లేదనా? ఆ లైట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఎవరైనా తెలిసేటప్పుడు మాత్రం సీరియస్ గా అవుతాను నేను, ఎందుకంటే తప్పుగా పెడుతున్నారు చాలా దాకా. హీరో నో జీరో జీరో ఇస్ పర్సన్ జీరో. ఏదైనా పర్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను గుర్తించారు కనుక థ్యాంక్ యూ. తిన్నావా? తినలేదు ఇంకా, తింటాము. తింటామండి, నైట్ డిన్నర్ తింటాము. కటింగ్ చేసి వదిలేసారు, మా అత్తయ్య గారు వచ్చినంత దాకా ఉండదు. ఏం వర్క్ చేస్తారు బ్రో మీరు? దివీస్ లో వర్క్ నేను ప్రెసెంట్ అయితే చదివేది ఒకటి, చేసేది ఒకటండి. బట్ సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉంటే కనుక దివీస్ లో వర్క్ చేస్తున్నాను, ప్రొడక్షన్ లో చేస్తున్నాను. ప్రొడక్షన్ అంట మాది శాంపుల్ బ్యాచింగ్ అనమాట. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఉండమండి బాబు, మీకు తెలీదా? ఒకసారి ఏడ్పించేది నన్ను పడుకున్నప్పుడు. నేను అంతే, నువ్వు నేర్పిస్తావు. సాయన్న ఫ్యాన్ అంటే ఎవరు? అయితే సాయన్న పేజ్కి వెళ్ళిపోండి. వద్దు వద్దు బాబోయ్. అక్క ఒక్కసారి హాయ్ చెప్పవా? హాయ్ చిన్ని. రిక్వెస్ట్ పెట్టరా ప్లీజ్. సౌండ్ వచ్చింది నాది, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్యతో మాట్లాడండి వదిన. మాట్లాడుతున్నాను కదా ఆల్రెడీ. మీకు పిల్లలు ఉన్నారక్క? లేదు ఇంకా లేదండి, ప్రెసెంట్ ఇంట్లో అయితే లేదు. అంటే ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇంకా ఏం ప్లానింగ్ అయితే లేదు. సో ఇంకా టైం ఉంది. నేను ముసలోడు నవ్వకూడదని. ముసలాడు అయిపోతాం. నేను అందుకే లైవ్ లోకి రాను నేను, ఎందుకు అందుకే ముసలోడిని అయిపోతాను. అక్క ఒక్కసారి హాయ్ చెప్పవా? పక్కన నేమ్ మెన్షన్ చేయమా, డెఫినెట్లీ హాయ్ చెప్తాను. జానీ అక్క ఒక్కసారి హాయ్ చెప్పవా? పక్కన నేమ్ మెన్షన్ చేయండి. మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఉన్నది ఒక సాంగ్ చేస్తాను. వీడియోస్ అప్లోడ్ చేయండి అక్క ప్లీజ్. వీడియోస్ అప్లోడ్ చేస్తాను. రీసెంట్లీ జబర్దస్త్ లో సుధీర్ గారు, అదే నేను సుధీర్ గారు టైప్ అండి. అన్న నేను కూడా దివీస్ లో జాబ్ చేస్తున్నా. ఇగో ప్రొడక్షన్ అన్నా నాది కూడా. ఓకే. ఏ బ్లాక్ అన్నా?
అన్నా ఏ బ్లాక్ అన్నా? అది కామెంట్ చేస్తారు ఆగే ఫోన్ ఇంకా రెండుసార్లు చెప్పిన అన్న చూస్తారా లేదని. నీకు అన్న ఈ బ్లాక్ అని నేను చెప్పడానికి మీరు సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మీరు సూపర్ ఉంటారా? ఓకే థ్యాంక్ యూ. హాయ్ అక్క, ఒకసారి హాయ్ చెప్పు ప్లీజ్. రాణి హాయ్, సూపర్ క్యూట్ జోడీ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ అక్క, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఛానల్ కోసం ఒకసారి చెప్పాలండి, అవి వచ్చేవన్నీ ఫేక్ అండి. దీని మీద పెడుతున్నవన్నీ సరే ఎందుకు తెలియదమ్మా మాక్సిమం ఎవరికి, ఎందుకంటే మనం స్ప్రెడ్ చేసుకున్నాం. ఫేక్ అకౌంట్స్ మా నేమ్స్ తో ఫేక్ అకౌంట్స్ చాలా ఉన్నాయండి. నేను ఇలా లైవ్ చేసిన వీడియో కూడా స్క్రీన్ రికార్డ్ తీసేసి ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటున్నారు. సో అప్లోడ్ చేసిన వాళ్ళు చేసుకున్నట్టే ఉండాలి, కానీ టైటిల్స్ ఏమొచ్చి ఫేక్ టైటిల్స్ పెడుతున్నారు, అది మాత్రం నచ్చలేదు. సో సీరియస్ గా చెప్తున్నాము. సో నేను యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా. మంచిగా పెట్టండి, మేము వద్దనట్లేదు, పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే అవి నీట్ గా కొంచెం పెట్టండి. మెన్షన్ చేసేది ఏవైనా సరే, నేమ్స్ ఏవైనా సరే మెన్షన్ చేసేది మంచిగా పెట్టండి. మీకు వద్దని చెప్పట్లేదు, పెట్టుకోండి. కాబట్టి ఎన్ని తప్పుగా పెట్టద్దు. అది మీరు పెట్టారని ఫీల్ అవ్వట్లేదు, కానీ అలా పెడుతున్న కొద్ది ఏనా సరే దొరికారంటే మాత్రం సీరియస్ అవుతుంది. ఇప్పుడు దాకా ఏదో వచ్చిందే యాడ్ చేయడం కావలేదు అప్డేట్ చేయలేదు, కానీ అప్డేట్ వర్షన్ తెలియని మనుషులు కూడా బ్యాడ్ కామెంట్స్. ఫస్ట్ అప్డేట్ వర్షన్ తెలుసుకోండి, తర్వాత మనం కామెంట్ చేయొచ్చు, బ్యాడ్ అయినా గుడ్ అయినా. ఓకే మీరు పెట్టారని ఫీల్ అవ్వట్లేదు, బట్ ఏంటంటే ఎవరు ఎప్పుడు ఎలా అవుతారని తెలియదు అనమాట. ఎవరిని కూడా తప్పుగా చేయకూడదు. చాని యొక్క నా ఫేవరెట్ హీరోయిన్. అమ్మ బాబో ఎవరు అసలు బాయా దాంట్లో ఏ తెలియట్లే కానీ. ప్లీజ్ ఒక్కసారి హాయ్ బుజ్జి, హాయ్ బుజ్జి 8205 అకౌంట్ నేమ్. హాయ్ బావు గారు సూపర్ అక్క, అక్క కూడా ఉంది. హలో చాని, హౌ ఆర్ యూ? సాయిని హ్యాపీ ఎక్కడ ఉంది? కింద ఉంది అది. బాగా చూసుకోమా బ్రో, హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. తప్పకుండా పెట్టలేదు దాకా. నీ టిఫిన్ తగలయ్యా. నేను తిన్నది ఒక దోశ అయినా. అన్న మీ స్మైల్ సూపర్. నవ్వొకసారి బుజ్జి, నవ్వొకసారి. నీ స్మైల్ సూపర్ అంట. ఆ స్మైల్ కి ఒక్కటి చెప్పు, ఆ స్మైల్ కి కారణం ఎవరు చెప్పు. అసలు ఆయనకి నవ్వడమే రాదండి, నవ్వంటే కూడా తెలీదు, నవ్వు కూడా తెలీదు. నేను లైఫ్ లోకి వచ్చాక నవ్వు ఎలా నవ్వాలి నేనైతే హ్యాపీగా ఉండేవాడిని. తిని రాకముందు తిని వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఫొటోస్ నాకు తీసుకోవడం రాదు, అందుకని నాకు స్కిల్స్ ఇవ్వడం రాదు. ఫొటోస్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మెయిన్ ఫస్ట్ వరకు తిను ఫొటోస్ తీసుకున్నప్పుడు ప్రతి దీనికి ఎందుకమ్మా ఫోటో వద్దమ్మా అనే ఉన్నాను అనమాట. దించుది నేనేం చెప్తున్నాను తెలియదు. అయితే ఫొటోస్ వద్దనేవాడిని. మా ఇద్దరు మ్యారేజ్ అయింది అనమాట. మ్యారేజ్ లో నేను నా స్మైల్ లేదు పెడతాను, అవి కూడా పెడతాను. యూట్యూబ్ లో పెడతాను, యూట్యూబ్ లో చెప్తులే మిగతా స్టోరీ. యూట్యూబ్ ఛానల్ చెప్తూ ఓకే. మిగతా స్టోరీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ ఛానల్ లో పెట్టేస్తాను, ఆ ఛానల్ స్వైప్ అప్ చేస్తాను, అప్పుడు మీరు చూడండి. ఓకే ఈయన స్మైల్ రహస్యం ఏంటి చాలా ఉంది. నవ్వు రాదు, నవ్వు అంటే తెలీదు, స్టిల్స్ తెలియదు, ఏవి తెలీదు. ఇప్పటికీ కూడా నేను తీసుకోను ఫొటోస్, నేను తీస్తాను. కానీ సూపర్ అన్నయ్య, మీరు చాలా హ్యాపీ ఉండాలి. అండ్ సిస్టర్ స్మైల్ అన్నయ్య అంట. హాయ్ అక్క, యాడ్మి అక్క, బాయ్ అంట ఎవరో. ఓకే హలో అక్క చెప్పమ్మా. యాడ్మి సిస్టర్ వి బ్యాక్ అన్నయ్య. ఇగో అమ్మా మీ కంపెనీ ఆయన వెళ్ళిపోయారు. ఏ పెట్టారు నా కోసం అయిందా? నాది అన్నా చేస్తాను, చూడట్లేదు. ఓకే ఒకసారి సాలరీ కామెంట్ చేయండి, చూస్తాను.
నిజం తగులు ఆడుకుంటున్నాం అందుకే చూడట్లేదు. మీ జాయింట్ ఫ్యామిలీ అక్క అంట. అత్తమ్మ మళ్ళీ వాళ్ళ దగ్గర అక్కడ అంటే ఉండేటప్పుడు జాయింట్ ఫ్యామిలీ present ఎంతమంది అంటే మా జాయింట్ ఫ్యామిలీ ఎంతమంది అంటే ఏడుగురు. మా మామయ్య గారు ఎందుకమ్మా 8 మంది. చూసారా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆ పర్సన్ కే తెలీదు, నాకు తెలుసు. మా జాయింట్ ఫ్యామిలీ ఎంతమంది అంటే 8 మెంబర్స్. 8 మెంబర్స్ మావయ్యలు, 8 మెంబర్స్ అత్తయ్యలు, 11 మంది మరుదులు. సో ఇంటి పెద్ద కోడలు నేనే, తులసు మా ఆడపిల్లలు కూడా ఇంట్లో ఇంట్లో చిన్నది నేనే. ఉంది. అనలేదు మీకోసం చెప్పే లైవ్ లో మా అత్తయ్య వచ్చి ఉంటారు నీ పేరు చెప్పగానే మమ్మల్ని గట్ట. లైవ్ లో ఉన్నాం. అమ్మా మటన్ లేదమ్మా, మటన్ షాప్ మొత్తం క్లోజ్ అని. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయ చూడండి, జిమ్మి వచ్చింది. జిమ్మి అక్క తెచ్చావా అని. అమ్మ ఏదో క్యారెస్ తెచ్చింది చూడండి. జిమ్మి అదిగో రేపు నుంచి ఎత్తుకోమని. డ్రెస్ వేసుకో. డ్రెస్ రేపు వస్తాను అనుకోండి. అందుకే చెప్పొచ్చు. నువ్వు రమ్మి సరికెత్తాను నేను. మీ జిమ్మి చూడండి, ఈ మొహం చూడండి. చూడండి ఇప్పుడు అరుస్తా చూడండి. రాయ రారా చూడండి, మూతి చూడు, మూతి మూతి అలా అందరు ఉంటే స్టైల్ 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 స్టైల్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, జిమ్మి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పమ్మా అందరికి. చికెన్ లేదు, ఏం తేలేదు. తింటాను కదండి. మీరు మరి ఫోన్ ఫోన్ చేయాలి చేస్తే కదండి. ఓనర్ అమ్మది చేస్తే వస్తాడు కదా, సాయి ఉన్నాడు కదా. హాయ్ అక్క, హాయ్ మా. చూసారా ఎగిస్టల్ వెళ్ళిపోతుంది. ఏదే చూసారా చూసారా. ఏ ఏ పిల్ల, ఏ పిల్ల, ఎంత పొగరు అనుకున్నారు మా జిమ్మికి అయితే మాత్రం. నాకు ఏది వేసినా కొంచెం కారంగా చేయండి. ఉక్కురే. ఉక్కురు వద్దు నా. అయితే సాయికి ఏం చేస్తాం అంటే నోట్లో కారం వేసేసి అప్పుడు అట్టు పెట్టు, కారంగా ఉంటుంది. ఈ ఫేస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. వ్యాక్ నేర్చుకున్నాండి సెకండ్ డోస్. అమ్మ బాబోయ్. హాయ్ వదినా, అన్నయ్య హాయ్, ఒక్కసారి హాయ్ చెప్పకండి అన్నారా. చెప్పండి అన్నారమ్మా. అయ్యా నేమ్ మీద పెట్టేసుకోలేకపోతుంది ఫోన్. కేక్ కొన్నాం వాళ్ళిద్దరికి, చెరుకు కేక్ కొని ఇచ్చాం. నీకు పీస్ తెచ్చాం, కూల్ కేక్ రెత్తిను ఫ్రిడ్జ్ లో పెట్టాను ఆల్రెడీ. సాయన్య యాడ్ చెయ్యండి. స్కూల్ యాడ్ చేస్తారు, నేను నా అకౌంట్ ఇది నేనే చెయ్యాలి. అందాల రాక్షసివే అది ఫ్యాన్ ఆపమ్మా ఒకసారి, కొంచెం మండిపోతాయా కిటికీలు. ఏదే గ్లాస్ అదే మరి తిని శాఖం పడుకుని పో. తిని హాయ్ బావగారు హాయ్. తిన్నారా? లేదు ఇంకా తినాలి. నిజం చెప్పింది ఫ్రెండ్. మా అత్తయ్య గారు వస్తే ఉండాలని చెప్పాను కదా. మా అత్తయ్య గారు వండుతున్నట్టు ఇవి కూర్చోండి, కటింగ్ మాస్టర్ గారు కూర్చోండి. ఐఎమ్ జస్ట్ కటింగ్ నాట్ కుకింగ్. మీరు ఫిష్ బాగా చేస్తారు అక్క, ఎప్పుడు ఫిష్ పెడుతుంటారు కదా, సూపర్ ఉంటుంది చూడ్డానికే. దీనికి ఫిష్ అంటే చాలా ఇష్టము. నా మ్యారేజ్ ముందు నాకు ఫిష్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అది స్మెల్ వచ్చింది. హాయ్ అన్నయ్య. మీ చిమ్మి బాగుంది. పడుకున్నారు. ఎలా ఉన్నారు, బాగున్నారా?
చూస్తుంటేనే తెలుస్తుంది ఏం చక్కగా ఉన్నారు. అమ్మ ఎలా ఉంది? బాగున్నారా? వంట చేయడానికి వచ్చినట్టున్నారు. వంట చేయడానికి వచ్చినట్టున్నారు. మీరు ఇప్పుడు దాకా ఆనియన్స్ కట్ చేశారా? అన్ని కట్ చేసి వదిలేసాను. అమ్మ ఇప్పుడు కుకింగ్. అక్క బాగా పక్కనే చూడ్డానికి. నేను ఇద్దరు ఇలా రండి తీసేస్తాను. అమ్మో వదిన అమ్మది మీది పక్కనేనా? లేదు లేదు, పక్కనంటే ఒక పక్కనంటే 22K వస్తుంది కిలోమీటర్. అంటే అమ్మ వంట చేయడానికి వచ్చారు కదా. ఫోటోషూట్స్ అన్ని అయిపోయా అక్క? మేము వచ్చాము. టిఫిన్ తిన్నారా? టిఫిన్ తినలేదు. ఇంకా నాకు టిఫిన్ చేసి అలవాట్లేదు. ఈయనకి టిఫిన్ తినే అలవాటు ఉంది, కానీ ఈ రోజు నాకు టిఫిన్ తినే అలవాటు లేదు కదా. కొట్టు గుండె ఆగిపోతుంది మళ్ళీ. ఫ్రెండ్స్ నేను గింజాన తినేస్తాను ఫ్రెండ్స్. నాకు లేదంటున్నానమ్మా. టిఫిన్ టైం భోజనం టైం ఒకటేనండి. అంతే. నేను మార్నింగ్ టిఫిన్ చేయను. ఓన్లీ ఎన్ని గంటలు వేస్తారు అడగండి, చెప్పు. అది కూడా నాకు చెప్పా కదా మధ్యలో ఎందుకు కాదు. 11:30 12 అవుతుంది ఫ్రెండ్స్ లెగిస్తారు. ముగ్గురే. మీ ఇద్దరు చూడండి తింటది సూపర్గా అక్క ఉంటుంది. బావా, కొంచెం చెప్పండి. నాకేదో ఏదైనా అది కాదు, ఆనియన్స్ ఫ్రై చేస్తాను తీసి, దాని వల్ల వచ్చింది ఇది. అది కాదు బాబాయ్. మీ ఇద్దరు జోడి చాలా బాగుంటుంది వదిన. అమ్మ మళ్ళీ తిరగాలమ్మా. అబ్బా చూడండి, మా ఆయన ఉండిపో అట. బుధవారం ఫంక్షన్ ఈ రోజు డ్యూటీకి వెళ్ళలేదు. నైస్ అనేది ఉంది. మా ఊర్లో పంతులు ఉన్నాడు మహేష్ అన్నయ్య. ఆ అన్నయ్య ఇంటికి వచ్చి మరీ కార్డు ఇచ్చాడు. వర్షం పార్వతీపురం పెద్ద నుంచి వర్షం పడుతుంది. 2 రోజుల ముందు వచ్చి మని వర్షం పడుతుంది. కూర్చోబెట్టని పిలిచారు, వెళ్ళలేదు. మాస్క్ ఇదండి, హెల్మెట్ పెట్టి మాస్క్ పెట్టి Hi dear. సాయి అని అడిగారు. Hi. ఎవరు మీరు నా ఎలా పిలుస్తున్నారంటే మహేష్ గుర్తుపట్టలేదా అన్నారు. ఏం మహేష్ అన్నా నేను. బాబోయ్ తిమ్ముడు ఆగు. ఆనియన్స్ మహేష్ ఫ్రై బాగా అవుతున్నాయి అన్నారు. ఇక్కడ. మహేష్ బాగా ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను. బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్.